మా అక్కలు ఈడు ఉన్నారు, మా అక్కలు చెప్పాలి. 2023 డిసెంబర్ 9 నాడు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అన్నాం. దాదాపుగా 28 నెలలైంది. మా అక్కలు ఇక్కడ సాక్షి. మా అక్కలను నేను అడుగుతున్నా, ఏ ఆర్టీసీ బస్సులన్నా ఎవరన్నా ₹1 బస్ టికెట్ కోసం మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగినరా అక్క? ఎవరైనా అడిగినరా? ఎక్కడైనా సరే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కానీ, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ కానీ, లేకపోతే బాసర నుంచి భద్రాచలం కానీ, లేకపోతే ఇక్కడుండే సత్యనారాయణ స్వామి మా పెద్దలు ప్రేమసాగరరావు గారు చెప్పారు, ఆ గుడి నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోవాలంటే ఎప్పుడన్నా ఆడబిడ్డలు బస్ ఎక్కి ₹1 ఎవరైనా అడిగినరా? అడిగినరా అక్క? అడిగినరా? నేను ఆయనలోనే చెప్పిన, ఎవరన్నా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగ్లో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకు చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు మీకు అందుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉచిత కరెంటే కాదు, ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడిపిల్ల మేకపిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇండ్లు పేదవాళ్ళు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మగౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇళ్లను ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను ఉచితంగా మీరు ఎట్లా పని చేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం. ఇవాళటి వరకు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్షానికి చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 5,400 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే పేదల ఖాతాలో నగదు వేసినామని ధైర్యంగా గుండె ధైర్యంతో ఈనాడు ఈ ఆదిలాబాద్ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఎన్నడైనా పేదోడు ఆత్మగౌరవంతో బతకాలి, పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని ఎన్నడైనా ఆలోచన మీరు చేసిండ్రా? 500 రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన మీకు వచ్చిందా? అంతెందుకు